హాయ్ హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ ఏంట్రా అంటే వారానికి సరిపడా సరుకులు, వాటికైన ఖర్చులు అవన్నీ మనం తెలుసుకుందాం ఇవాళ. మీకు అన్నీ నీట్‌గా మినిట్ టు మినిట్ అంటే టైమ్ టు టైము ఎంత ఖర్చయింది, ఏంటి అవన్నీ నా దగ్గర షీట్ ఉంది. మీకు దగ్గర షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్‌లో మన వెజిటబుల్ కాస్ట్ చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చి ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేద్దామండి. బనానా, బనానా వచ్చి మనకి ఎంత పడింది? పపాయ, బిటర్ గార్డు, బనానా. బనానా కేజీ వచ్చి 99 రూపీస్ అండి ఇవి. మనం వచ్చి 430 గ్రామ్స్ తీసుకున్నాము. 42 రూపీస్ పడిందనమాట. ఒక రీజనబుల్ అని చెప్పుకోవచ్చు బయటతో పోలిస్తే. 99 రూపీస్ బనానా. నెక్స్ట్ పోతే యాపిల్స్, 4 యాపిల్స్ అండి. 4 యాపిల్స్ వచ్చి మనకి యాపిల్ కాస్ట్ వచ్చి కేజీ 289 పడిందండి. 289 అంటే మనం 4 యాపిల్స్ 600 గ్రామ్స్ ఒక్కొక్కటి 150 గ్రామ్ పడింది. ఎంత పడిందంటే కాస్ట్ 183 రూపీస్ పడింది. ఇది వచ్చి పియర్స్, పీరే కదా ఇది. చూడండి ఎంత కాస్ట్ తెలుసా ఇది. కేజీ 250 రూపీస్. ఇది 180 గ్రామ్ అనేది. ఇది ఒక్కటే 45 రూపీస్. పిల్లల కోసం తీసుకున్నామండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి రోజు స్నాక్స్ పెట్టేటప్పుడు ఫ్రూట్స్ పెట్టి పంపించాలని చెప్పారు. ప్లస్ అది కాక వాళ్ళు చెప్పేది మనమైనా సరే మన పిల్లలు హెల్తీగా ఉండాలంటే మనం ఫ్రూట్స్ తినిపించాలండి వాళ్ళకి. సో ఇది ఒకటే 45 పడింది. చూశారు కదా ఎంత కాస్ట్. తర్వాత వచ్చి పపాయ. ఈ పపాయ చూడండి ఎంత కాస్ట్. పపాయ వచ్చి 1 కేజీ వచ్చి 35 రూపీస్ అండి. బట్ మనకి 900, ఇది వచ్చి 920 గ్రామ్స్ ఉంది. మనకి 32 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు అండి. కొత్తిమీర, కరివేపాకు ఒక దాంట్లో వేసుకున్నాను. ఇవి వచ్చి ఎంత పడిందంటే కర్రీ లీవ్స్ వచ్చి 5 రూపీస్. ఇదొక్కటి 5 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చి మిగతా అంతా కొత్తిమీర. ఈ రెండు కలిపి ఇది కర్రీ లీవ్స్ వచ్చి 5 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చి కారిండారు అంటే కొత్తిమీర వచ్చి 10 రూపీస్ పడిందండి. సో తర్వాత నెక్స్ట్ వెజిటేబుల్ సెక్షన్కి ఒకటి వెళ్తే కనుక మనకి ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైనది ఆకుకూర. ఇది తింటే మనకి చాలా ముఖ్యం అనమాట. ప్రతిరోజు కనీసం వీక్లీ 4-5 టైమ్స్ తిన్నా కానీ మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది వచ్చి ఆకుకూర వచ్చి పాలక్ వచ్చి 10 రూపీసే ఈ ఆకుకూర. సో నెక్స్ట్ వచ్చి మెయిన్ పార్ట్, మనకి నిద్ర లేస్తే పొద్దు కూగితే ప్రతిరోజు మనకు అయ్యే ఖర్చులో ముఖ్యమైన ఖర్చు ఏంటంటే ఆనియన్స్. ఆనియన్స్ వచ్చి కేజీ 25 రూపీస్ అండి. 2 కేజీస్ తీసుకున్నాం మనము. మనకు ఒక 50 రూపీస్ పడ్డాయి అనమాట ఇవి. నెక్స్ట్ డ్రమ్ స్టిక్ గైస్, చాలా ఇంపార్టెంట్ డ్రమ్ స్టిక్. ఇవి మనకి హెల్త్ కి చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మన నిజమైన లైఫ్ లో. ఇది వచ్చి ఒకటి 5 రూపీస్. మామూలుగా ఇది చాలా కాస్ట్ ఉంటాయి. మనకి 5 రూపీస్ ఒకటి, 2 వచ్చేసాయి, 10 వచ్చాయి. నెక్స్ట్ ముఖ్యమైనది మన చుక్కుడుకాయలు. ఇవి మనం ఏమని పిలుస్తామంటే నారదబ్బకాయలు అంటారు వీటిని. దబ్బ చుక్కుడుకాయలు ఇవి. ఇవి వచ్చి మనకి డ్రమ్ స్టిక్. బ్రాడ్ బీన్స్ వచ్చి కేజీ 80 రూపీస్. మనకు వచ్చి 400 గ్రామ్ 35 రూపీస్ పడిందండి. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైన ఐటమ్, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. పిల్లలకే కదా, మాకు కూడా మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ చాలా ముఖ్యము. ఇది వచ్చి మామూలుగా 40 రూపీస్. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 50 రూపీస్ కి, ఎందుకంటే వినాయక చవితి కదా, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటది అన్నారు. బట్ అయినా మనం తినాల్సింది తప్పదు. మష్రూమ్ చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్. సో 50 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చి బ్రింజల్ వచ్చి మనకి కేజీ 49 రూపీస్ అండి. మనకి 785 గ్రామ్ తీసుకున్నాము. 38 రూపీస్ పడింది మనకి. నెక్స్ట్ మా ఆవిడ కీరా బాగా తింటాదండి. కీరా అంటే తనకి చాలా ఇష్టం. కీరా హెల్త్ కి మంచిది. సో తన కోసం 2 తీసుకున్నాను. ఆ కీరా ఎంత పడిందంటే కారిండార్ 10 రూపీస్ పడిందండి.
నెక్స్ట్ చాలా ముఖ్యమైనటివి, ఇవి మా బాను తినేటివి. మా అబ్బాయికి లేడీస్ ఫింగర్ అంటే చాలా ఇష్టము. వాడికి లంచ్ కి చేసి పెట్టాలంటే లేడీస్ ఫింగర్ ఇంపార్టెంట్ అని చెప్పి సో లేడీస్ ఫింగర్స్ తీసుకున్నాము. అది వచ్చి కేజీ 49 రూపీస్. మనం 500 గ్రామ్స్ దాకా తీసుకున్నాము. 25 రూపీస్ పడిందండి. నెక్స్ట్ బాను, నెక్స్ట్ వచ్చి కాకరకాయలు అన్నమాట. కాకరకాయల్ని కాకరకాయ ఎంత పడిందంటే మనకి కుకుంబర్ వచ్చి 25 రూపీస్. ఓకే. నెక్స్ట్ కాకరకాయ, బ్రింజల్, డ్రమ్స్టిక్, గ్రీన్ చిల్లీ, డేస్ ఫింగర్, పిఎస్. కాకరకాయ వచ్చి మనకి దాదాపు 45 రూపీస్ పడినట్టుంది. అవి కూడా తీసుకున్నాము. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ వచ్చి 79 రూపీస్ అండి కేజీ. 265 గ్రామ్ తీసుకున్నాం, 20 రూపీస్ అయింది. నెక్స్ట్ అంతేనా? సో మీరు చూసుకోవచ్చు అన్ని ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని ఈడే ఉన్నాయి. సో మొత్తం ఇదండి మన వెజిటేబుల్ స్టోరీ. ఇంకోసారి లిస్ట్ చదివేస్తాను మనం తీసుకున్నట్టన్ని. బిటర్ గార్డు స్మాల్ 30 రూపీస్, యాపిల్ వచ్చి 183 రూపీస్, పపాయ 32, బనానా వచ్చి 42, పియర్స్ వచ్చి 45, లేడీస్ ఫింగర్ 24, గ్రీన్ చిల్లీ 20 రూపీస్, డ్రమ్ స్టిక్ 10 రూపీస్, బ్రింజల్ వచ్చి 38, బ్రాడ్ బీన్స్ 34, ఆనియన్ 50, కారిండర్ 10 రూపీస్, పాలక్ 10 రూపీస్, కర్రీ లీవ్స్ 5 రూపీస్, కుకుంబర్ 25 రూపీస్, 12 రూపీస్. టోటల్ గా 550 అయింది. మష్రూమ్స్ ఒక 50 యాడ్ చేశారు, 600 రూపీస్ అయిందండి. సో మామూలుగా బయటతో పోలిస్తే, నేను మామూలుగా రెగ్యులర్ గా బయట తెస్తూ ఉంటాను, బయట షాపులతో పోలిస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 150 రూపీస్ దాకా సేవ్ అయింది అని నా లెక్కల ప్రకారం. ఎందుకంటే బయటకి ఇక్కడికి డిఫరెన్సెస్ నాకు తెలుసు కాబట్టి. సో ఇదండి, ఇక్కడైతే మన ఇంటి దగ్గరే వస్తాయి కూరగాయలు, వెజిటేబుల్స్. వాళ్ళు మనకి రీజనబుల్ రేట్కి ఇస్తున్నారు. సో వీక్లీ మనకు అయ్యే ఖర్చు ఇది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది మన లైఫ్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి. సో ఇవండి మన వీక్లీ వెజిటేబుల్ కథ. ఇలాగే మనం మరిన్ని వీడియోస్ తో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాము. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరూ నా వీడియోస్ చూసి నన్ను ఆదరించాలని కోరుకుంటూ, ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.